హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ మాజీ అధిపతి అయినటువంటి శ్రీ బిల్ గేట్స్ గారు అమరావతిలో పర్యటించడం జరిగింది. ఆయన పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సిపి సంబంధించిన సోషల్ మీడియాల్లోని, అదేవిధంగా వైఎస్ఆర్సిపికి అనుబంధంగా ఉన్న కొన్ని ఛానల్స్లోని చాలా భారీ ఎత్తున ఆయన మీద విమర్శలు చేస్తూ, ఆయన మన రాష్ట్రానికి ఆహ్వానించిన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఈ సోషల్ మీడియాలో చాలా వరకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీ బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ కంపెనీని విడిచిపెట్టిన తర్వాత మిలిందా గేట్స్ ఫౌండేషన్ అని ఒక చారిటబుల్ సంస్థని స్థాపించడం జరిగింది. దీనికి ఆయన ఇంతకు ముందు సంపాదించిన అపార సంపదలోని కొంత భాగాన్ని ఈ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చారు. అదేవిధంగా వారన్ బఫెట్ అనే మరొక అత్యంత ధనవంతుడు కూడా కొంత కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ గేట్స్ ఫౌండేషన్లో వచ్చిన ఈ నిధుల నుంచి వచ్చిన వడ్డీలతోనే ప్రతి సంవత్సరం కొన్ని చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్తోనే కొన్ని పథకాల్లోనే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ సంజీవని అనే పథకం. ఈ సంజీవని అనే పథకాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గంలో అమలు చేస్తుంది. ఈ సంజీవని పథకం ఏమిటంటే, ఈ పథకంలోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులని జారీ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియలోని గేట్స్ ఫౌండేషన్ అవసరమైన టెక్నాలజీని మనకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హెల్త్ కార్డులు వచ్చిన తర్వాత మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ హెల్త్ కార్డులో ఉంటాయి. ఈ హెల్త్ కార్డులో ఉన్న డాటాలని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వ్యక్తికి ఏమైనా సరే భవిష్యత్తులో రోగాలు వచ్చే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి భవిష్యత్తులో ఎవరికి ఏ రోగం వచ్చినా ముందుగా తెలుసుకొని దానికి సరిపడే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ హెల్త్ కార్డులని విశ్లేషించడానికి అవసరమైన సహకారాలన్నీ ఈ గేట్స్ ఫౌండేషన్ మనకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయంలో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన సహకారాలన్నీ ఈ గేట్స్ ఫౌండేషన్ మనకు అందజేస్తుంది. ఈ విధంగా గేట్స్ ఫౌండేషన్ నుంచి మనకి ఏమైనా సరే కొత్త సహాయ సహకారాలు అందుతాయి తప్ప మన నుంచి గేట్స్ ఫౌండేషన్కి మానిటరీ రూపంగా, అంటే నిధుల రూపంలో మనం ₹1 కూడా వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఫౌండేషన్ పూర్తిగా చారిటీ బేస్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఇక రెండవ విషయం, ఆయన ఇక్కడికి రావడం కోసమని, ఆయన పర్యటన కోసమని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు పెట్టింది ఉంటుంది అని వైఎస్ఆర్సిపి విమర్శించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన సొంత ఫ్లైట్లో అమరావతికి వచ్చారు. అదే ఫ్లైట్లో ఆయన తిరిగి వెళ్ళారు. ఇక ఇక్కడ ఆయన ఉన్నది గడిపింది కేవలం 5 గంటలు. ఆయనకేమి పెద్ద హోటల్ సూట్లు ఇటువంటివి ఏమీ సరే సమకూర్చలేదు. ఆయన కొంతసేపు ఈ సెక్రటరేట్లో ఉన్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. అంతే తప్ప ఆయనకి ఏ విధమైన ఖర్చు ఆయన మీద పెట్టడం జరగలేదు. కేవలం ఈ సమావేశాల సందర్భంగా ఏమైనా టీ కాఫీలు ఏమైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అంతకు మించి ₹1 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఖర్చు పెట్టింది లేదు. ఆయన నుంచి ఏమైనా
సహాయ సహకారాలు అందితే తీసుకోవడం, ఆయన ఏమైనా నిధులు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా పథకానికి ఇస్తే అవి తీసుకోవడం తప్ప మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు కానీ ఆయన కంపెనీలకు కానీ ఆయనకి సంబంధించిన ఏ వ్యాపార సంస్థకు కానీ ₹1 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళదు. ఇక వ్యక్తిగతంగా కూడా బిల్ గేట్స్ గారిని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఆయన ఎపిస్టీన్ ఫైల్స్లో ఆయన పేరు ఉన్నది, ఆయన మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయని ఈ సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున సర్క్యులేట్ చేశారు. ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన మీద ఫైల్స్లో నేమ్ ఉందా లేదా అనేది అనవసరం. ఆయన మీద అమెరికాలో అయితే ఏ విధమైన కేసు లేదు. ఈ ఎపిస్టీన్ అనే వ్యక్తి మీద చాలా భారీ ఎత్తున అభియోగాలు రావడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ బిల్ గేట్స్ గారి మీద ఆయన భార్య ఏమైనా అభియోగాలు మోపితే మోపి ఉండొచ్చు, కాకపోతే అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. అవన్నీ ఆయన వ్యక్తిగతానికి సంబంధించి. మనకి ఏమైనా సరే బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి మనకి నిధులు వస్తే అవి ఆయన నిజాయితీగా సంపాదించిన డబ్బు నుంచే మనకి ఇస్తారు తప్ప ఆయన ఏమీ అక్రమంగా డబ్బులు సంపాదించారని కానీ లేదంటే ఆయన మీద ఏమైనా అవినీతి ఆరోపణలు కానీ ఎక్కడా లేవు. కాబట్టి ఈ విధంగా బిల్ గేట్స్ గారి నుంచి మనం నిధుల్ని తీసుకోవడం కానీ లేదంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ ఏ విధమైన నష్టం మనకి లేదు. ఆయన తప్పు చేసి ఉంటే అమెరికా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం ఆయనకి ఏమైనా సరే శిక్ష విధిస్తే అక్కడ వాళ్ళు చేస్తారు. మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఇంతవరకు ఆయన మీద చిన్న కేసు కూడా మోపలేదు. ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పార్టీ అధినేత దాదాపు 15 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయన మీద ఇప్పటికీ దాదాపు 10 పైన కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఇన్ని విషయాలు వాళ్ళు పెట్టుకొని ఆయన అధినేత గురించి ఎక్కడో విదేశాల్లో ఉంటూ చారిటీ కోసం ఇక్కడికి వచ్చి మనకి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తిని ఇలా విమర్శించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక ఇంకో విషయం, వైఎస్ఆర్సిపి వారు చేసిన అభియోగం ఏంటంటే ఈ హెల్త్ కార్డుల ద్వారా మనకు సంబంధించిన డాటా మొత్తం మైక్రోసాఫ్ట్ అధినేత దగ్గరికి వెళ్ళిపోతుంది, దానివల్ల మన రాష్ట్రానికి చాలా వరకు నష్టం జరుగుతుంది అని వాళ్ళు విమర్శించడం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ ఇంచుమించు మొబైల్స్ వాడుతున్నారు. ChatGPT వాడుతుంటాం, గూగుల్ ఈమెయిల్స్ పంపిస్తుంటాం. వీటన్నిటి ద్వారా మన డాటా ఎప్పుడో వేరే వారికి చేరాల్సిన వారికి చేరిపోతూనే ఉంటుంది. ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతకి కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న ప్రజల నుంచి డాటా తీసుకోవడం కోసమని ఆయన ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఆయన డాటా తీసుకోవాల్సింటే చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల ద్వారా ఆయన తీసుకుని ఉండేవారు. కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళు కొంచెం ఆలోచన చేసి ఉంటే బాగుండేది. కాబట్టి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా ఆయన మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన తర్వాత దానివల్ల మన రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగం జరిగే అవకాశం ఉందో తప్ప మన రాష్ట్ర ప్రజలకి జరిగే నష్టం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఏ విధమైన ఖర్చులు పెట్టడం కానీ ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో ఏమైనా నిధులు ఇస్తే గేట్స్ ఫౌండేషన్ నుంచి మనకి నిధులు వస్తాయి తప్ప లేదంటే టెక్నాలజీ కొంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప మన నుంచి అయితే ఏమీ వాళ్ళు ఆశించరు. అది ఒక చారిటబుల్ సంస్థ కాబట్టి దాని వేరే ప్రజల నుంచి డబ్బులు తీసుకుని పనిచేసే సంస్థ కాదు. ఈ విషయం వైఎస్ఆర్సిపి వాళ్ళు గుర్తిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.